అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది. నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నింపునది. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది. నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నింపునది. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. ప్రతి రేపటిలో తోడై నిలచి సిలువ నీడలో బ్రతికించునది. స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. ప్రతి రేపటిలో తోడై నిలచి సిలువ నీడలో బ్రతికించునది. స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. అల్లుకుపోయేది ఆత్మజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆత్మజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ.
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా, దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. We praise you and worship you, Almighty God, praise you and worship you. Amen, hallelujah, oh Yesaya, amen, hallelujah. పరిశుద్ధ తండ్రివి, ప్రేమా స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమా స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా, కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. యేసయ్యా నీవే మా రక్షకుడవు, యేసయ్యా నీవే మా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా, దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తించు, కొనియాడి పొగడదన్ ఓ యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తించు, కొనియాడి పొగడదన్ ఓ యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే మా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా, దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా, దరి చేర్చి ఆదరించుమా, ఓ యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా. ఆమేన్ హల్లెలూయా, ఓ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఓ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా. We praise you and worship you, Almighty God, praise you and worship you. We praise you and worship you, Almighty God, praise you and worship you. We praise you and worship you, Almighty God, praise you and worship you. దప్పిగొని వారులారా నేల యొద్దకు రండి, రోకులు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకులు లేకపోయినను ఏమియు నీయకే ద్రాక్షరసమును పాలను కొనుడి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలమంతా మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరిచి ఈ ఉదయకాల సమయన ప్రభువా పునరుత్థాన దినమందు ఈ నామమును స్తుతించుటకు మహిమపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ప్రభువా యూట్యూబ్ ద్వారా ఆరాధనలో పాల్గొని నీ నామమును మహిమపరుస్తూ ఉన్నారో వారిపై నీ కృపాని దేవుళ్ళు మెండుగా మీరు కృంభరించమని, ఈ ఆరాధనంతా దీవునికరముగా ఆశీర్వాదకరముగా జరిగించమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనుమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి సమయమున వాక్య పఠన భాగము నిర్గమకాండం 32వ అధ్యాయము 31వ వచనము నుంచి 34వ వచనం వరకు మరి మిస్టర్ కె సత్యనారాయణ గారు దేవుని వాక్యమును చదివి వినిపించేదరు. పరిశుద్ధ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి భాగం పవిత్ర బైబిల్ నుండి నిర్గమాకాండము 32వ అధ్యాయము 31 నుండి 34 వచనములు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పు చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. వాక్యము కొరకు ప్రార్థనలో మిస్టర్ డి జాన్ గారు, జాయింట్ సెక్రటరీ గారు ప్రార్థనలో నడిపించేది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు బాబు. నీ అపారమైన కృప చేత నాయన గత వారం నుండి ఈ వారం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరోసారి నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను ఆరాధన చేసుకోవడానికి, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు బాబు. ఇదిగో నాయన, మాకంటే గనులు గొప్పవారు అనేక మంది నాయన మరణించి ఉన్నారు ప్రభువ. వారికంటే మేము గొప్పవారం కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప మా పట్ల ఉంచి మమ్మల్ని సజీవుల్లో ఉంచి నీ సన్నిధిలో నాయన నీ వాక్యం వినడానికి, నిన్ను ధ్యానం చేసుకోవడానికి మాకు మంచి తరుణాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభువ. ఇదిగో నాయన, నీ ఆరాధన కొరకు నాయన మేము సిద్ధపడుచుండగా నీ కృప, నీ కనికరము మా పట్ల ఉంచి నడిపించండి. ఇదిగో నాయన, నీ దైవజనుడు విత్తనమైన వాక్యాన్ని మరుగుపరిచి
మంచి నిలబడిన విత్తనాలుగా ఆశీర్వదించి వాటి ద్వారా నాయన తద్వారా మా జీవితాలు నాయన మెరుగైన జీవితాలుగా మేము వెలగడానికి నడుచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. ఇదిగో నాయన నీ కృపలో నాయన అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన రోగాల చేత నాయన ఈ లోకంలో బాధపడుతున్నప్పటికీ నాయన మమ్మల్ని అయితే నాయన నువ్వు అనుక్షణము కోడి రెక్కల కింద బిడ్డలను ఏ రీతిగా అయితే కాపాడుతుందో ఆ రీతిగా కాపాడుచు మమ్మల్ని పోషింపచేయుచున్న వందనాలు, స్తోత్రాలు బాబు. ఇదిగో నాయన సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబు. నీ అపారమైన నీ హస్తాల కిందన భద్రపరిచి వారికి మెండైన దీవులతో నింపి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి నడిపించండి. బలహీనతల చేత నాయన అనేక మంది మా సంఘ నాయన పెద్దలు, బిడ్డలు, యవనస్తులు అనేక మంది బాధపడుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి బాబు. నీ అపారమైన కృపచేత వారికి కావలసిన స్వస్థతనిచ్చి నీ సన్నిధికి రావడానికి, నిన్ను ధ్యానం చేయడానికి వారికి సమయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన నీ యొక్క వాక్యముని కొరకు ఆటంకపరుస్తున్న అనేకమైన దుష్టశక్తులు నాయన ఈ భూలోకములో ప్రవచించుండగా వాటినన్నిటినీ నాయన ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీ కృపలతో నాయన గద్దించండి నాయన. నీ కృపతో వారిని ప్రేమించండి. మరొకసారి వారికి నీ యొక్క శక్తిని, నీ యొక్క జ్ఞానాన్ని వారికి తెలియపరచండి. ఎటువంటి సైతానుడు నాయన నీ వాక్యానికి ఆటంకపరచకుండా నాయన బహు విస్తారంగా నాయన నీ యొక్క రాజ్యవ్యాప్తి జరగడానికి నీ కృప అనుగ్రహించండి. ఇటువంటి ఆరాధనలు ఎక్కడైతే జరుగుతున్నాయో నాయన, ఎక్కడైతే నాయన ఈ రీతిగా నాయన రికార్డ్ చేయుచున్నారో వాటి అన్నిటిలో మీరుండండి, మీరు మహిమ పొందండి. నీ రాజ్యవ్యాప్తి అధికంగా నాయన వెదజల్లడానికి నీ కృప అనుగ్రహించండి నాయన. ఇదిగో నాయన నీ యొక్క పరిచర్య కొరకు ఏర్పాటు చేసిన మా సంఘ పెద్దలందరినీ పేరు పేరున దీవించండి. వారు చేయుచున్న తలంపుల్లోనూ వారు చేయుచున్న పనుల్లోనూ మీరుండండి. సంఘం అభివృద్ధి కొరకు నాయన, సంఘ శ్రేయస్సు కొరకు ప్రయత్నాలు చేయుచున్న ప్రతి ఒక్క పనిని నాయన జయప్రదంగా జరిగించండి. ఇదిగో నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కాపరిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో వారిని వర్ధిల్లింప చేయండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన ఇంకొను నాయన మంచిగా నాయన పాటుపడడానికి నీ కృప అనుగ్రహించండి. వారి కుటుంబాలను దీవించండి. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు శక్తిగా నాయన ప్రార్థన చేసి నాయన బలముగా వారు వాడబడ్డానికి నీ కృప అనుగ్రహించండి. ఇదిగో నాయన మా సంఘంలో ఉన్న చంటి బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ కృపలో బలపరచండి నాయన. నీ సహాయం చేత వారిని ఆశీర్వదించండి. ఇదిగో నాయన బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి. వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపడని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా బిడ్డలకు నాయన తల్లిదండ్రులు నాయన, టీచర్స్ నాయన, సండే స్కూల్ టీచర్స్ నాయన నీ వాక్యాన్ని నాయన బిడ్డలకు బోధించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. బిడ్డలకు నాయన ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా, ఎటువంటి తెగులుకు గురి కాకుండా నీ యొక్క రక్షణా కవచం బిడ్డల పట్ల ఉంచండి. నీ కృపలో బలపరచండి నాయన. ఇదిగో నాయన యవనస్తుల కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం బాబు. వారు చదివిన చదువుల కొరకు నాయన ఉద్యోగంలో కొరకు ప్రయత్నాలు చేయుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఉద్యోగాలు దయచేయండి. ఈ భూలోకంలో నాయన బ్రతకడానికి కావలసిన జీవనోపాధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే బిడ్డలు చదువుతున్నారో వారికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి ఇంకను నాయన బలముగా వారు నాయన నీ సన్నిధిలో నాయన వాడబడ్డానికి, అదేవిధంగా చదువుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. అదేవిధంగా నాయన యవనస్తులు వివాహముల కొరకు నాయన ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి బాబు. వారికి కావలసిన సరి అయిన సాటి అయిన సహాయం ఎక్కడ ఏర్పాటు చేసావో వారిని నాయన సహాయం చేసి నాయన నీ కృపలో బలపరచండి, దీవించండి, వారిని జతపరచండి నాయన. అదేవిధంగా నాయన నడు వయసుకులు నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో నాయన దూర ప్రదేశాల్లో అక్కడక్కడ నాయన ఉద్యోగాలు చేయించిన బిడ్డలు ఉన్నారు నాయన. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి బాబు. వారిని ఆశీర్వదించండి. ఇంకొను నాయన నీ సన్నిధిలో వారికి కృపను అనుగ్రహించి నాయన వారు చేయుచున్న పనిపాట్లో మీరు నుండి నడిపించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వారు చేయించిన ఉద్యోగాల్లో మీరు ఉండండి తండ్రి. నీ కృప కొరకు నాయన వారు పాటుపడే విధంగా ఉండడానికి నీ సహాయం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన నీ సన్నిధిలో వృద్ధులున్నారు, పెద్దవారు ఉన్నారు నాయన. వారిని జ్ఞాపకం చేసుకోండి బాబు. నీ ఆలయంకి రాలేక నాయన ఇబ్బందుల చేత నాయన అనారోగ్యం చేత బాధపడుతున్న అనేక మంది మా సంఘస్థులు ఉన్నారు బాబు. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ అపారమైన కృపతో నాయన నీ యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కడిగి శుద్ధీకరించి నీ సన్నిధిలో నాయన వారు నాయన రావడానికి
స్వస్థత పొంది నీవు ఇచ్చిన స్వస్థతను నాయన నీ సన్నిధిలో వారు జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. నీ సాక్షి బిడ్డలుగా వారు ఉండడానికి నీ సహాయం దయచేయండి నాయన. తండ్రి ఇదిగో నాయన నీ సంఘం చుట్టూ నీ దేవదూతలను కావలించండి. సైతానుడు నాయన జ్వరబడకుండా నాయన, సైతానుడు గలిబిలి పెట్టకుండా నాయన నీ కృపలో పరిచిపరచమని వేడుకుంటున్నాం. తండ్రి ఇదిగో నాయన నీ యొక్క కృపలో నాయన బ్రాంచ్ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ కృపతోటి నాయన గత వారంలో నాయన నువ్వు చేసిన మేలును బట్టి కృతజ్ఞాస్తుతులు చెల్లించాం బాబు. నీ చిత్తమైతే నాయన అక్కడ అనేక మంది నీ యొక్క వాక్యం వినడానికి రావడానికి నీ కృప అనుగ్రహించండి నాయన. అక్కడ చేయుచున్న దైవజనుని పరిచర్య నాయన అధికముగా నాయన మంచి నేల పడిన విత్తనాలుగా అధికముగా నాయన వెదజల్లడానికి నీ కృప అనుగ్రహించండి. అనేక మంది నీ సంఘానికి రావడానికి నీ కృప అనుగ్రహించు బాబు. నీ సహాయం చేత నడిపించండి నాయన. ఎక్కడైతే నాయన వాక్యం కొద్దుగా ఉందో అక్కడికి వెళ్ళి నాయన మేము పరిచర్య చేసే రీతిగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. తండ్రి నీ కృపలో బలపరచండి. ఇదిగో నాయన మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా యొక్క ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి సైతానుడు నాయన నీ వాక్యానికి ఆటంకపరచకుండా నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ యొక్క సన్నిధిలో నీ యొక్క శక్తి వచనములో నాయన వారికి తెలియపరచమని వేడుకుంటున్నాం. నీ కృపలో బలపరచండి. ఇదిగో నాయన నీ యొక్క రాకడ ఆలస్యమైతే నాయన ఇటువంటి ఆరాధనలో మరలా మేము పాలుపంపులు పొందు పర్యంతం వరకు మా యొక్క సంఘ కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో నాయన ప్రతి ఒక్క శాఖను బలపరచండి. స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబు. వారు చేయుచున్న ప్రార్థనలో మీరుండండి, వారిని బలపరచండి. ఇంకను నాయన నీ సంఘం కొరకు నాయన ప్రార్థన చేసి యోధులుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన నీ దైవజనుడు విత్తనున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబు. ఆయన దైవజనుడిని మరుగుపరిచి నీ యొక్క కృప చేత నాయన మంచి వాక్యం విత్తడానికి నీ కృప అనుగ్రహించండి. నీ సహాయం చేత నడిపించండి నాయన. ఇదిగో నాయన ఈ వాక్యము నాయన టీవీల ద్వారా నాయన రేడియోల ద్వారా నాయన ఎంతమంది పరిచారక చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మా యొక్క సంఘం కొరకు పాటుపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క టీవీ రిలే ద్వారా నాయన చేయుచున్న పరిచర్యను పాటలు పంపులు పొందిన బిడ్డలను నాయన ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. సంఘ పెద్దలను పేరు పేరున ఆశీర్వదించి నాయన సంఘ కాపరులను కూడా నీ యొక్క బలపరిచి దీవించమని, నీ రాకడలు మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నీ చిత్తమైతే ప్రభువా మరొకసారి ఆదివారం నీ సన్నిధిలో మేమందరం కలుసుకుని ఆనందించే పర్యంతం వరకు నీ కృపలతో మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదివి వినిపించిన మిస్టర్ కె సత్యనారాయణ గారికును, ప్రార్థించిన డి జాన్ గారికును వారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ అందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలస్తూ ఉన్నాం. మీ కొరకు మా వ్యక్తిగత ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్య పఠనములోనికి మనం వెళ్ళినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగము నిర్గమాకాండం 32వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచన భాగములు చదువుగా మనం విని ఉన్నాం. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఈరోజు మనము జ్ఞాపకము చేసుకునే అంశము జీవగ్రంథము అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంశము జీవగ్రంథం, ద బుక్ ఆఫ్ లైఫ్ అనే మాటను మరి దేవుని వాక్యము ద్వారా మనం ధ్యానించుకుందాం. జీవగ్రంథం అనగా మరి జీవించుటకు అర్హత కలిగిన వారి పేర్లు ప్రభు యొక్క నామములో వ్రాయబడి ఉండడం, పరలోకములో దేవుని చేత వ్రాయబడిన పేర్లు అనేవి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే దేవుని మీద విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో మరి వారి యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అనగా దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేయబడి దేవునితో నిత్యము సహవాసము చేయుటకు దేవుని చేత వ్రాయింపబడిన పేరులు అనేవి మరి ఉన్నవి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
మనం చాలాసార్లు విన్నాం జీవవృక్షము అనే మాటను, జీవాహారము, జీవజలము, జీవాత్మ, ఇలాగా ఈ మాటలన్నీ కూడా సజీవుడైన దేవునికి సంబంధించినవి. ఆయన ఎల్లప్పుడూ కూడా జీవించేవాడు కాబట్టి మరి ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన యందు వాక్యము చేత భద్రపరచబడి ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. మనం అనుకోవచ్చు, నా పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉందా? మనందరి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవా? ఈ మాటకు సమాధానము అవును అని మనం చెప్పగలం. ఎంతమంది అయితే దేవుని విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని నామమునకు భయపడి ఉంటూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఎప్పుడు ఆయన ఆ పేర్లు వ్రాస్తాడో మనకు తెలియదు, కానీ మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఎందుకంటే గర్భములో నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితినని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా తల్లి గర్భములో ఉండగానే, ఇంకా మనము గర్భములోనికి రాక మునిపే ఆయన మనలను ఎరిగిన దేవుడు. అయితే మన పేరులు దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. పరలోకపు పుస్తకములో మన యొక్క పేర్లు లిఖించబడి ఉన్నవి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లోకములో మనం జీవించాలంటే ఈ లోకములో మన పేర్లు అనేవి ఈ లోకంలో వ్రాయబడాలి. ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నామంటే మనము ఏ దేశపు వారమో, ఏ రాష్ట్రపు వారమో, ఏ జిల్లా వారమో, ఏ గ్రామం వారమో, మనకు ఇవ్వబడిన పేర్లు అడ్రస్ ప్రకారముగా మనము ఆధార్ కార్డు కలిగి ఉంటూ ఉన్నాం, రేషన్ కార్డు కలిగి ఉంటూ ఉన్నాం, లేదా ఓటర్ ఐడి కలిగి ఉంటూ ఉన్నాం. ఈ రీతిగా మనుషులు భూమి మీద జన్మించినది మొదలుకొని ఈ లోకంలో జీవించు వరకు కూడా వారి పేర్లు అనేవి వ్రాయబడుతూ ఉన్నవి. ఈ లోకములో మనము ఎలాగైతే మన పేర్లు వ్రాయించబడుతూ ఉన్నాయో, అలాగే దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క రాజ్యములో కూడా జీవగ్రంథములో మన పేర్లు అనేవి వ్రాయబడుతూ ఉన్నవి. ఎందుకంటే మనము ప్రభువుని విశ్వసించినప్పుడు మన పేర్లు ఆయన గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. మనకు సువార్త ప్రకటించబడినప్పుడు మనం ప్రభు రక్షకుడని నమ్మి మనం దేవుని వెంబడిస్తూ ఉన్నాం. అయితే మనం ఎప్పుడైతే వెంబడించామో మన పేర్లు అనేవి ఆయన యొక్క గ్రంథములో వ్రాయబడి ఉంటూ ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండం 32వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచన భాగాలలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అనగా ఎవరి పేర్లు ఆయన గ్రంథములో వ్రాయబడి ఉంటవి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరలోక సత్యాలను లేదా ఆత్మీయమైన మరి ఆ విషయాలను బైబిల్ గ్రంథం కొన్ని మాటల్లో మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నవి. ఒకటి, వాగ్దానమును బట్టి పిలువబడిన వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. వాగ్దానమును బట్టి పిలువబడిన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. దేవుని యొక్క ప్రజలు అబ్రహాము యొక్క సంతానము ద్వారా మరి ఏర్పాటు చేయబడిన వారు కాబట్టి వారి పేర్లు దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఇవి ఎలా మనకు తెలుస్తూ ఉందంటే, మనం చదువుకున్న వాక్య భాగములో నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచన భాగములో మోషే దేవునితో మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిములాడుకొనుచున్నాను అని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారంటే, నీవు వ్రాసిన ఆ గ్రంథములో నుండి
నా పేరు తుడిచివేయము ప్రవ్వా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు వారు పాపము చేసి ఉన్నారు. ఏ పాపము చేసి ఉన్నారంటే సజీవుడైన దేవుని వారు వెంబడింపక దేవుని యొక్క మహిమను వారు చూచినప్పటికీ కూడా మోషే కొండ మీదకు వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే రావడము ఒకవేళ ఆలస్యం అయినప్పుడు వారందరూ కూడా తలస్తూ ఉన్నారు, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అని వారు అనుకుంటూ, ఇదిగో మాకు ఒక దూడను చేయము, మమ్మల్ని నడిపించడానికి ఒక విగ్రహము చేయమని చెప్పి వారు మాట్లాడుకునేటప్పుడు వారు పాపము చేసి ఉన్నారు. అనగా సజీవుడైన ప్రభువును వారు నిర్లక్ష్యము చేసి ఒక దేవతను చేసుకోవడానికి వారు ఇష్టపడ్డారు. వారు పూజ చేయడానికి లేదా విగ్రహారాధన చేయడానికి వారు ఒక పోత పోసిన విగ్రహమును దూడ రూపములో ఉన్న దానిని వారు బంగారముతో నిర్మించుకున్నారు. దేవుని యొక్క కోపము వారి మీదకు వచ్చింది. దేవుని కోపము వారి మీద రగులుకొనేను. దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఇదిగో వాగ్దానము చేయబడిన ప్రజలు కాబట్టి అబ్రహాము ద్వారా మరి పిల్లలుగా ఏర్పాటు చేయబడిన వారు, వీరు నా పిల్లలు అని ప్రభువు ఆలోచన కలిగి ఉండి వారి కొరకు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు వీరైతే ప్రభువును వారు నిర్లక్ష్యము చేశారు. ప్రభువు నిర్లక్ష్యము చేసి వారు దేవుని యొక్క కోపమునకు వారు గురైనప్పుడు మోషే వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయా దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుతూ, అయా ఈ యొక్క ప్రజలను క్షమించుము. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ వీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి ఇదిగో నేను వారిని నాశనము చేయుదును. మోషే అడ్డుపడి దేవుని బ్రతిమలాడి, అయా ఎంతవరకు మీరు నడిపిస్తూ ఉన్నారు, ఇదిగో వాగ్దాన ప్రదేశములోనికి ఇదిగో వీరిని తీసుకొని వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్న నీవు మధ్యలో ఈ ప్రజలను నీవు చంపివేయవద్దు. ఎందుకంటే ఒకవేళ ఇదిగో ఈ దేవుడు వారిని తీసుకొని వెళ్ళి ఇలాగన అరణ్యములో వీరిని చంపివేశాడు అనే మాట కంటే ప్రభువా వారిని క్షమించు అని అడుగుతూ ఉన్నారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా నీవు వారి పాపమును పరిహరించు, ఒకవేళ పరిహరించలేకపోతే అయ్యా నా పేరును నీ గ్రంథములో నుండి తీసివేయని అంటూ ఉన్నాడు దేవునితో. అనగా అక్కడ పేరులు అనేవి లిఖితమై ఉన్నవి. జీవ గ్రంథములో దేవుని యొక్క నామములో పరలోక రాజ్యములో మన యొక్క పేరులు లిఖితము చేయబడి ఉన్నవి. మనం అనుకోవచ్చు, నా పేరు దేవుని గ్రంథములో ఉన్నదా, నా పిల్లల పేర్లు దేవుని గ్రంథములో ఉన్నాయా, ఆ జీవ గ్రంథములో మేము లిఖితము చేయబడ్డామా అనే ఆలోచన మనకు వస్తే ఖచ్చితంగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమను బట్టి ఆయన యొక్క కృపను బట్టి మన యొక్క పేరులు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అనగా ఆయన ఏ పేరైతే మనతో పిలుస్తూ ఉన్నాడో ఆయనకు ఇష్టం వచ్చిన పేర్లు ఆయన వ్రాసి ఉంచాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటూ ఉన్నారు, మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవని మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఆ యొక్క ప్రజలను క్షమించుము అని అడిగినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, ఎవడు నా ఎదుట పాపము చేసేనో వాని నా గ్రంథములో నుండి నేను తుడిచివేయుదును. ఎవరైతే నా దృష్టి ఎదుట పాపము చేశారో, ఎవరైతే నన్ను నిర్లక్ష్యము చేసి ఉన్నారో, ఇదిగో వారి పేర్లు మాత్రం నేను మరి జీవ గ్రంథములో నుండి నేను తుడిచిపెడతాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీవైతే వెళ్ళు, ప్రజలు నీవు నడిపించు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎవరి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవంటే వాగ్దానమును బట్టి పిలువబడిన వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అబ్రహాముకు దేవుడు వాగ్దానము ద్వారా ఇస్సాకును దయచేశాడు. అంటే దాన్ని బట్టి మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉందంటే ఎవరైతే వాగ్దానము ద్వారా పిలువబడతారో వారు దేవుని పిల్లలు. మనము కూడా అబ్రహాము యొక్క
వాగ్దాన బిడ్డలుగా మనం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు మనలను ఆయన తన కుమారులుగా చేసుకొని ఆయన శిలువ మరణము ద్వారా మనలను ఆయన పిలుచుకుని పరలోక రాజ్యానికి మనను వారసులుగా చేసి మన యొక్క పేర్లు కూడా జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. జకరియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. జకరియా గ్రంథం 5వ అధ్యాయము 1-2 భాగాలలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. జకరియా 5వ అధ్యాయము 1-2 భాగాలలో మరి అక్కడ ఒక దర్శనము కలుగుతూ ఉంది. ఆ దర్శనములో ఎగిరిపోవు పుస్తకము ఒకటి కనబడేను. ఎగిరిపోతున్న ఒక పుస్తకము కనబడుతూ ఉంది. అందులో దొంగలించిన వారును అబద్ధ ప్రమాణము చేయువారును కొట్టివేయబడుదురు అనే మాట అక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అనగా జీవగ్రంథములో వ్రాయబడిన పేర్లు ఉన్నవి. అయితే దేవునికి ఆ పేర్లు వ్రాసే అధికారము ఆయనకు ఉన్నది. అదేవిధంగా ఎవరైతే దేవుని నామమునకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే అబద్ధము చేత బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే అబద్ధ ప్రమాణములు చేస్తూ ఉన్నారో, ఎవరైతే దొంగతనము చేస్తూ ఉన్నారో వీళ్ళ పేర్లంట కొట్టివేయబడతాయి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వమే మనము వాగ్దానమును బట్టి దేవుని కుమారులమై ఉన్నాము అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అనగా ఆ అధికారము దేవునికి ఉన్నది. అధికారము దేవునికి ఉన్నది. ఎంతమంది అయితే ప్రభు రక్షకుడు అని ఎరిగి ఆయనను వెంబడిస్తూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. రెండవదిగా జీవగ్రంథములో వ్రాయబడి ఉన్న వారి పేర్లు రెండవదిగా ఎవరి పేర్లు దేవుని గ్రంథములో లేదా జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవంటే ఎవరైతే దేవుని పరిచర్యకు ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో వారి పేర్లు దేవుని గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. దేవుని పరిచర్యకు సహకరించే వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. దేవుని కొరకు ప్రయాసపడిన వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఎలాగను మనకి ఈ మాట మనకు తెలుసు అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనములో, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనములో ప్రభువు తన శిష్యులను పిలిచి ఆయన వారితో మాట్లాడుతున్న మాటలు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నవి. శిష్యులందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఏర్పాటు చేయబడిన శిష్యులు కనీసం ఒక 70 మంది శిష్యులను ప్రభు ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా ప్రభువు వేరు వేరే గ్రామాలకు పంపించారు. మీరు వెళ్ళి మరి సమాధానం మీరు ప్రకటించండి. ఆ 70 మంది శిష్యులు కూడా ప్రతి గ్రామమునకు వెళ్ళి మరి సువార్త జరిగించి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి వారు అంటున్న మాటలు ఏంటంటే, అయ్యా మాకు మరి ఆ దెయ్యములు సైతము లోబడుచున్నవి, మా ద్వారా అద్భుత కార్యములు జరిగించబడుతూ ఉన్నవని బహుగా వారు సంతోషిస్తూ ఉన్నారు. ఇదిగో మా ద్వారా కూడా మరి దేవుని యొక్క పరిచర్య ఈ విధంగా జరుగుతూ ఉంది అనే సంతోషం వారు వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ భాగంలో ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. అనగా వారి పేర్లు పరలోక రాజ్యములో వ్రాయబడి ఉన్నవి. పరలోక రాజ్యములో వ్రాయబడి ఉన్నవి. ఎందుకంటే వారు దేవుని పరిచర్యకు వారు ఎప్పుడైతే వారు వచ్చారో దేవుని పిలుపుకు లోబడి ఒకవేళ ఆయన పరిచర్యలో ఎప్పుడైతే వారు పాల్గొన్నారో ఆ పరిచర్యలో వారు పాల్గొన్న విధానమును బట్టి వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అనగా దేవుని కొరకు ప్రయాసపడిన వారి పేర్లు కూడా జీవగ్రంథములో వ్రాయబడుతూ ఉన్నవి. ఆ వ్రాయబడిన పేర్లు అనేవి మరి దేవుని సముఖములో ఉన్నవి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. నీవు దేవుని కొరకు వాడబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో నీ యొక్క ఆ సహాయము ఎప్పుడైతే ఉంటుందో, దేవుని కొరకు ఎప్పుడైతే నీవు ఆ శ్రమ పడుతూ ఉంటావో, దేవుని కొరకు ఎప్పుడైతే నీవు ఏ పరిచర్యనైతే నువ్వు ఇష్టపడుతూ ఉంటావో ఆ పనిని బట్టి నీ పేరు జీవగ్రంథములో
వ్రాయబడి ఉన్నది. అది సంఘ పరిచర్య అయినా, లేదా సంఘ సువార్త అయినా, లేదా అది నీవు దేవుని కొరకు ఎలాగనైతే నువ్వు ప్రయాసపడతావో ఆ ప్రయాస, అది ఆ ప్రయాసను బట్టి నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగములో ఒక మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో యువోదియ, సుంటికే అనే ఆ స్త్రీలను జ్ఞాపకము చేస్తూ, ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కాబట్టి, ఇదిగో ఆ క్రింద వచ్చిన భాగం, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే ఎవరైతే పౌలుకు సహాయము చేశారో సువార్త పనిలో, వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అనగా మరి జీవగ్రంథములో వ్రాయబడిన పేర్లు ఏ విధముగా ఉన్నవంటే, అది దేవుని కొరకు ప్రయాసపడిన వారి పేర్లు. నీ ధనము ద్వారా కానీ, నీ సమయమును హెచ్చించు కానీ, లేదా నీ శ్రమను హెచ్చించు కానీ, నీవు ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటావో నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నది అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం పిలువబడినప్పుడు ఆయన రక్షకుడని మనం నమ్మి విశ్వసించి, ఆయన నిజమైన దేవుడని మనము ఆయన మీద ఆధారపడి ప్రభువుని మన సొంత రక్షణగా అంగీకరించి ఆయనలో ఎప్పుడైతే మనం ముందుకు వెళుతూ ఉన్నామో మన యొక్క పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నవి అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నువ్వు పరిచర్య కొరకు ఎంత బహుగాను వాడబడితే అంతగా నీకు మంచిది. నీ పరిచర్య నీ కుటుంబానికి కానీ, లేదా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నది అనే సత్యాన్ని మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పడే ప్రయాస అనేది వ్యర్థము కాదు అనే సత్యము దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. మనము సువార్త జరిగిస్తూ ఉన్నప్పుడు, మనము లేదా సంఘ పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు, లేదా సంఘ ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు, లేదా సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో నువ్వు ఎప్పుడైతే పాల్గొని దేవుని మహిమపరుస్తూ ఉంటావో అప్పుడు నీవు దేవుని దృష్టిలో ఉన్నావు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన పేర్లు ఆయన సముఖములో ఉంచబడుతూ ఉన్నవి. ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన పేర్లు జీవగ్రంథములో ఉండాలి. ప్రతి పేరు కూడా పరలోక రాజ్యములో ఉండాలి. ఏ పేరు కూడా తప్పిపోవడానికి వీలు లేదు. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. జీవగ్రంథములో వ్రాయబడి ఉన్న ఆ పేర్లు మనము పోగొట్టుకోకుండా, ఆ పేర్లు స్థిరముగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. మనం అనుకోవచ్చు, ఒకసారి మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటే ఒకవేళ ఆ పేర్లు తిరిగి ఏమాత్రము కూడా చెరపబడవు అని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడంటే అవి తీసివేయబడతాయంటే, ఇవెప్పుడైతే దేవుని దృష్టిలో అవమానకరముగా ఒకవేళ బ్రతికితే నీ పేరు కొట్టువేయబడుతూ ఉంటుంది. ఒకవేళ దేవునికి ఇష్టకరముగా నీవు జీవించకపోతే, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించక ఈ లోక సంబంధమైన పాపములో ఒకవేళ జీవిస్తూ ఉంటే నీ పేరు అనేది తుడిచివేయబడుతూ ఉన్నది. అందుకని మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉండి అవి స్థిరముగా ఉండేలాగున మనము మన యొక్క పరిచర్యలో కానీ, లేదా దేవుని యొక్క వాక్యములో కానీ మన ముందుకు వెళుతూ ఉండాలి. నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధ లేఖన భాగం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. నీవు దేవుని యొక్క ఆ కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలంటే, ఆ పరలోకములో నీవు భద్రపరచబడి ఉండాలంటే నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడిన వారి పేర్లు, ఎంతోమంది సంఘము కొరకు ప్రయాసపడిన వారు, ఎంతోమంది దేవుని సువార్త కొరకు ప్రయాసపడిన వారు, ఎంతోమంది భక్తులు
దేవుని వాక్యము కొరకు ప్రయాసపడిన వారు, లేదా దేవుని కొరకు ఎవరైతే తమ యొక్క ధనాన్ని హెచ్చిస్తూ ఉన్నారో, దేవుని కొరకు ఎవరైతే తమ యొక్క సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారో వారి యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. మూడవదిగా దేవుని గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడుతూ ఉన్నాయంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. మనం అనుకోవచ్చు, వాటి వలన మనకు ప్రయోజనం ఏంటి? మనము దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నప్పుడు, లేదా దేవుని కొరకు మనము జీవిస్తూ ఉన్నప్పుడు, నెమ్మదితో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఇదిగో దేవుని సన్నిధిలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నాకు ఏమి ప్రయోజనం కలుగుతూ ఉంది అని కొంతమంది అనుకుంటూ ఉన్నారంట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 14-16 వచ్చిన భాగాలలో, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 16 వచ్చిన భాగాలలో ఒక మాట అక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని, లేదా దేవుని సన్నిధిని మనము చాలా దుఃఖాక్రాంతులుగా ఉండుట ప్రయోజనం ఏంటి అని వారు అనుకుంటూ ఉన్నారు. అదేవిధముగా మరి కొంతమంది గర్విష్ఠులు కానీ, మరి దేవుని శోధించేవారు కానీ గొప్పవారు అవుతూ ఉన్నారు, వారు వర్ధిల్లుతూ ఉన్నారని వారు అనుకుంటూ ఉన్నారు. అనగా దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపిస్తే, లేదా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, లేదా దేవుని యందు విశ్వాసము కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు వాటి వలన మాకు ప్రయోజనం ఏంటి అని అనుకుంటూ ఉన్నారంట. అయితే దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, మరి గర్విష్ఠులు ధన్యులగుదురనియు, లేదా దేవుని శోధించువారు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, మరియు ఈ రీతిగా మీరు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు అంటూ ఉన్నారు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఉండెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమున వ్రాయబడి ఉండెను. అనగా దేవుని యొక్క సముఖమందు వ్రాయబడి ఉన్నది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు, ఇదిగో ఆయన యందు విశ్వాసము కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మనం అనుకోవచ్చు, మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము నీతివంతులుగా జీవించడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? లేదా దేవుని యందు విశ్వాసము కలిగి, లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఆకలితో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఒకవేళ ఎదురు చూస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నవారు అనేక మంది వర్ధిల్లుతూ ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు. దేవుని నమ్మకపోయినా, దేవుని యందు విశ్వాసము లేకపోయినా, పాపము చేస్తూ ఉన్నా, లేదా దేవుని యందు భయభక్తులు లేకపోయినప్పటికీ కూడా ఇదిగో వారు వర్ధిల్లుతూ ఉన్నారు కదా. అయితే దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ఒక రోజున ఈ జీవగ్రంథములో వ్రాయబడి ఉన్న ఆ పేరును బట్టి ఒకరోజున మనం తెలుసుకుంటామంట. ఎప్పుడు దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, లేదా దేవుని యొక్క సమయము ఆసన్నమైనప్పుడు వారు అనుకుంటారు, ఎవరు భక్తిపరులో, ఎవరు నీతిపరులో, ఎవరు యథార్థవంతులో, ఎవరు దుర్మార్గులో ఆ రోజునంట బయలుపడుతూ ఉంటుంది. ఆ రోజున దేవుడు తేటపరుస్తూ ఉంటాడు. ఆ రోజున మనలో ఉన్న మన లోపట ఉన్న స్వరూపాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క పేర్లు మన యొక్క మరి దేవుని యొక్క గ్రంథములో మన పేర్లు వ్రాయబడి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు ఆసక్తి కలిగి మనము జీవించాలి. అప్పుడు మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. దావీదు మరి కీర్తన గ్రంథం 69వ కీర్తన 28వ వచన భాగములో, కీర్తనలు 69, 28వ వచన భాగములో
దావీదు అంటున్నాడు, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకము అనే మాట అక్కడ వ్రాయబడుతూ ఉంది. దావీదు అంటుంది, దావీదుకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే దావీదును ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, శత్రువుల గురించి దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఎవరైతే శత్రువులు ఉన్నారో, లేదా ఎవరైతే దేవుని యొక్క బిడ్డలకు లేదా దేవుని యొక్క విధానాలకు ఎవరైతే ఆటంకముగా ఉంటూ ఉన్నారో, అలాంటి వారి గురించి దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా వారి పేర్లు జీవగ్రంథములో నుంచి తుడిచిపెట్టుము. అనగేంటి? జీవగ్రంథములో వ్రాయబడిన వారి పేర్లు వారు నీతిమంతులుగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు, యథార్థవంతులుగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరు దేవుని యొక్క జీవగ్రంథములో వ్రాయబడుతూ ఉన్నారంటే, ఎవరైతే వారసులుగా పిలువబడుతూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడుతూ ఉన్నవి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడుతూ ఉన్నవి. ఎవరైతే దేవుని యొక్క పరిచర్యకు పిలువబడి లేదా దేవుని పరిచర్యకు ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో, దేవుని సువార్త పనిలో ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో, దేవుని కార్యక్రమములో ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. మనకు చాలా సంతోషం ఏంటంటే మన పేర్లన్నీ కూడా పరలోకములో వ్రాయబడి ఉన్నవి. ఆ పరలోకములో వ్రాయబడి ఉన్న ఆ పేర్లను బట్టి మనము సంతోషించాలి. అయితే దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది, నీ పేర్లు వ్రాయబడి ఉన్నవు, కానీ అది చివరి వరకు కూడా నీ విశ్వాసము కలిగి నీవు జీవించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచన భాగములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచన భాగములో దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని దేవుని వాక్యం అంటూ ఉంది. అనగా ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో, ఈ లోక పాపాన్ని ఎవరైతే జయిస్తారో, ఎవరైతే ఈ లోకములో దేవుని దృష్టికి యథార్థవంతులుగా జీవిస్తారో, ఎవరైతే తమను తాము పరిశుద్ధపరుచుకొని జీవిస్తారో వారి పేర్లు ఏమాత్రము కూడా తుడుపు పెట్టను అని ప్రభు అంటూ ఉన్నారు. వారి పేర్లు భద్రపరచబడి ఉంటాయి దేవుని గ్రంథములో, పరలోక రాజ్యములో. ఆ దేవుని ఎదుట, దేవుని యొక్క దూతల ఎదుట ఇదిగో నేను వారి పేర్లు ఒప్పుకొందును అని ఈ మాట మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. నిజమే, ఎందుకంటే మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అయితే వాటిని మనము భద్రపరచుకోవడానికి మనం నిత్యము కూడా నిత్యము యథార్థమైన జీవితము కలిగిన వారమే ఈ లోకములో మనం జీవించాలి. ఎందుకు ఆ పేర్లు భద్రపరచబడాలి అంటే, ఎందుకు మన పేర్లు జీవగ్రంథములో ఉండాలి అంటే, పరిశుద్ధ వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచన భాగంలో దేవుని యొక్క మాటలు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నవి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచన భాగములో, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడిన. అంటే ఎవరి పేర్లైతే జీవగ్రంథములో వ్రాయబడకుండా ఉంటూ ఉన్నాయో, ఎవరి పేర్లైతే దేవుని యొక్క రాజ్యములో కనబడకుండా ఉన్నవో వారంట అగ్నిగుండములో పడవేయబడిను అనే మాట అక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అందుకని మోషే మొదలుకొని క్రీస్తు ప్రభువు కూడా, పౌలు కూడా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఇదిగో మీ పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఒకవేళ జీవగ్రంథములో వ్రాయబడి ఉండకుండా ఉంటే, ఎవరైతే వ్రాయబడలేదో వారు నరకములో, అగ్నిగుండములో వారు పడవేయబడెను అనే మాట దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతుంది. ఆ జీవగ్రంథం విప్పబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11-15 వచ్చిన భాగాల్లో ఆ మాట మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట వారు నిలవబడి ఉన్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను అనే మాట.
మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములో ఉన్న వ్రాయబడిన వాటి క్రియలు ప్రకారముగా వారు తీర్పు పొందారు. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడలేదో వారు అగ్నిగుండములో వారు పడవేయబడ్డారు. అందుకనే ప్రాముఖ్యమైనది మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉండాలి. వ్రాయబడి ఉండినప్పుడే మనము దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించగలం. అప్పుడే దేవునిలో మనము సహవాసము చేయగలం. చివరిగా దేవుని యొక్క వాక్యం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచన భాగములో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచన భాగములో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎవరైతే పరలోక రాజ్యములో దేవుని గ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉన్నవో వారు మాత్రమే మరి దేవుని యొక్క రాజ్యములో వారు ప్రవేశిస్తారు. అంతేకాని ఎవరైతే నిషిద్ధమైన దేనినైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు ప్రతి వారు కూడా అందులో ఏమాత్రము కూడా ప్రవేశించరు. వారికి ప్రవేశించడానికి అర్హత అనేది లేదు. దేవుని యొక్క వాక్యము చేత ఎవరైతే కట్టబడి ఉంటారో, ఎవరైతే తమ జీవితాలను కాపాడుకుంటారో, ఎవరైతే తమ పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు మాత్రమే, వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. వారు మాత్రమే దేవుని రాజ్యములో వారు ప్రవేశిస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానమును బట్టి మరి మనం పిలువబడ్డాము కాబట్టి మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడ్డాయి. ఆయన పరిచర్యలో సహకరించిన వారి పేర్లు దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నవి. మరి ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నారో, ఎవరైతే దేవుని నామము యందు విశ్వాసము కలిగి ఎవరైతే ప్రభువుకు లోబడి జీవిస్తూ ఉన్నారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఒకసారి మనం ఎవరైతే మన విశ్వాసము ద్వారా క్రీస్తులోనికి మనం నడిపించబడుతూ ఉన్నామో మన పేర్లన్నీ కూడా ఆయన గ్రంథములో భద్రపరచబడి ఉన్నవి. మన పేర్లు ఆయన గ్రంథములో భద్రపరచబడి ఉన్నవి. ఎవరైనా మనల్ని అడగొచ్చు, నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉందా అంటే మనం ఖచ్చితంగా ధైర్యంగా మనం చెప్పగలం, ఇదిగో నా పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, అయితే ప్రభువు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ పేరు గ్రంథములో తుడుపు పెట్టకుండా నీ జీవితం ఉండాలి అని ప్రభువు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. నేనైతే నీ పేరు నా యొక్క గ్రంథములో వ్రాసి ఉన్నాను, కానీ నీవైతే ఆ పేరుకు తగ్గట్టుగా నీవు జీవించాలి. ఒకవేళ మనం దేవుని యొద్ద నుంచి తొలగిపోతే, ఒకవేళ దేవునిలో నుంచి మనము ఒకవేళ బయటకు వెళ్ళిపోతే, ఒకవేళ పరిశుద్ధతలో నుంచి మనం తప్పిపోతే, ఒకవేళ నీ పేరు కొట్టివేయబడుతూ ఉంది. అందుకనే మనము దేవునిలో మనము జీవించులాగున, దేవుని కొరకు మనము ప్రయాసపడులాగున, దేవునిలో మనం ముందుకు వెళ్ళిలాగున మన యొక్క ఆ పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉండాలి అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అయితే నీ పేరు తుడుపు పెట్టకుండా మరి నీవు దేవునికి ఇష్టకరముగా నీవు జీవించాలి. దేవునికి రాసే అధికారం ఆయనకు ఉంది. ప్రభువుకి ఆయన నీ పేరు ఆయన గ్రంథములో వ్రాసే అధికారం ఆయనకు ఉంది. అదే అధికారము ద్వారా ఆ పేరును తీసివేయడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. మనము చాలా వరకు స్కూల్లో కానీ లేదా కాలేజీల్లో కానీ ఎవరైనా ఏదైనా తప్పుదమ్ము చేస్తే వారిని టీసీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, మన జీవితం సరిగా ఉన్నప్పుడు, మనము దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు, మనము మరి పాప క్షమాపణ పొందుకొని దేవుని ఎదుట మనము ఎప్పుడైతే మన జీవితాన్ని భద్రపరుచుకుంటామో మన యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ఈ సమయమున సంఘ ప్రకటనను జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేస్తున్నాం. మరి వివాహ ప్రకటన రాజమండ్రి కాపురస్తులు లేటు శ్రీ పారాకులం ఎలీషామా బాబు మరియు లేటు శ్రీమతి గ్రేస్ ఎలిజబెత్ సూర్యకుమారి గారుల కనిష్ఠ కుమారుడు
మరియు క్రిస్టియన్ బదరన్ అసెంబ్లీ రాజమండ్రి సంఘ సభ్యులైన చిరంజీవి మనోహర్ గాను, విశాఖపట్నం కాపురస్తులు శ్రీ కేదాసి నాగరాజు మరియు శ్రీమతి శాంతి గార్ల జ్యేష్ఠ కుమార్తె మరియు యునైటెడ్ చర్చ్ మల్కాపురం విశాఖపట్నం సంఘ సభ్యురాలైన చిరంజీవి సౌభాగ్యవతి స్వరూపకును ఇచ్చి 2021 సెప్టెంబర్ మాసం 1వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు క్రేగ్ ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ ఆలయం రామారావుపేట కాకినాడ నందు రెవరెండ్ టి పున్నయ్య గారి పాస్టర్ గారు క్రేగ్ ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ గారిచే పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయింపబడిను. కావున వీరు ఉభయులు యథావిధిగాను చట్టరీత్యా జతపరచబడకూడదని ఏదైనా న్యాయసమ్మతమైన హేతువు ఆటంకము ఉన్న ఎడల మీ ఆక్షేపణములు అభ్యంతరములు తగిన సాక్ష్యాధారములతో వ్రాతపూర్వకముగా వివాహ తేదీ లోపుననే వివాహ రిజిస్టర్ గారికి తెలియపరచవలనని ఇందు మూలముగా కోరుచున్నాం. ఇది 2వ ప్రకటన. అదేవిధముగా మరి స్వస్థత కొరకు ప్రార్థించండి. శ్రీమతి ఏ వీర్రాజు, శ్రీ బెన్ని ఎడ్విన్, శ్రీ సిహెచ్ జాన్సన్, శ్రీమతి ఏ మరియమ్మ, శ్రీమతి టి జెస్సీ నెల్సన్, మోహన్ రావు అన్యులు, శ్రీడి మోహన్ దాస్ బిహెచ్ఎల్ క్వార్టర్స్ ఎదురుగా యాక్సిడెంట్ అయినది, లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ జరిగింది, మరి కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేస్తాం. అదేవిధంగా మాస్టర్ ఎన్ మనోహర్ 5 సంవత్సరాలు అన్యులు వీరు. మరి ఊపిరితిత్తుల్లో తీవ్రమైన వ్యాధి చేత ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళు మన సంఘ సభ్యులు ప్రియులైన మరి శ్రీడి జాన్ గారు రామ్నగర్ మరి ఇంటి పక్కనే వారు నివాసం చేస్తూ ఉన్నారు. మరి మనోహర్ అనే వారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు. శ్రీపి సాల్మన్ రాజ్ ఏపీఎస్సిబి, మరి శ్రీపి విజయ్ కుమార్ శ్రీహరిపురం, శ్రీమతి మాధురి జోసెఫ్ గారు, పాస్టర్ వీరయ్య గారు, వీరి సంపూర్ణ స్వస్థత కొరకు మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా చాలామంది చిన్నపిల్లలు మరి పెద్దలు విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, జలుబు, దగ్గు, మరి కీళ్ళ నొప్పులతో బాధపడుచున్నారు. మరి వారి కొరకు కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధముగా మరి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. మరి కోవిడ్ నిబంధనలు జాగ్రత్తలు పాటించమని నిపుణులు చెప్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. కావున దయచేసి అందరూ కూడా కరోనా నిబంధనలను తప్పక పాటించవలను. మరి వ్యక్తిగత ఆరోగ్యం చాలా ప్రాముఖ్యము కనుక మరి ఎవరికి వారే జాగ్రత్త వహించవలను. మరి సంఘం అంతటి కొరకు మరి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొనవలను. అదేవిధముగా మరి బుధవారం విజ్ఞాపన ప్రార్థన గూగుల్ మీట్ ద్వారా మరి ప్రార్థన జరుగుతూ ఉంది. గూగుల్ మీట్ ద్వారా మరి లింక్ పంపించబడుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదము చేత ఈ ఆరాధన మనం ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క ఆరాధనలో నాయన ప్రభువా నీ కృప చేత మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఈ వాక్యము చేత నాయన ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు. అయా నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ఈ వాక్యముని ఉన్నారో, ఆరాధనలో పాల్గొన్నారో, వారిపై నీ కృపాని దేవుల మెండగా మీరు కృమరించండి. నీ రెక్కల చాటును వారిని భద్రపరచండి ప్రభు. వారికి ప్రతి అవసరత నీ నామములు మీరు తీర్చండి. ఎదుగునాను మరి అనేక మంది అనారోగ్యాల చేత బాధపడుతూ ఉన్నారు, వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీరాజ్ గారిని బట్టి, బెన్ని ఎడ్విన్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. జాన్సన్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరియమ్మ గారిని బట్టి, జెస్సీ నెల్సన్ గారిని బట్టి, మోహన్ రావు గారిని బట్టి ప్రార్థన చేస్తూ, మోహన్ దాస్ గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి కుమారుడు మనోహర్ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. సాల్మన్ రాజు గారిని బట్టి, మాధురి జోసెఫ్ గారిని బట్టి, విజయ్ కుమార్ గారిని బట్టి, పాస్టర్ వీరయ్య గారిని బట్టి ప్రార్థిస్తూ,
మాధురి జోసఫ్ గారిని బట్టి ప్రార్థన చేస్తుంది. ఇక నాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యముల బలమును శక్తిని వారికి అనుగ్రహించండి. వారికి కలిగిన ప్రత్యేక అనారోగ్యములో నుంచి వారి సంపూర్ణమైన విడుదల బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. నీ ఆదరణ కృపా కనికరాలు వారికి అనుగ్రహించండి. సంఘములు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారు ఇక వారి కొరకు సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఆదరణ కృపా కనికరాలు బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభా. మరి ఇదైనా మన ప్రభా మరి ఎంతోమంది అయితే మరి పుట్టిన దినములు జరుపుకుంటూ ఉన్నారు, వివాహ దినములు జరుపుకుంటూ ఉన్నారు. వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఆదరణ కృపా కనికరాలు బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇక నాయన ప్రభా మరి ఎంతమంది అయితే సంగమునకు ఆన్లైన్ ద్వారా ఎవరైతే కానుకలు ఇస్తూ ఉన్నారు, ఎవరైతే దశమ భాగములు ఇస్తూ ఉన్నారు, ప్రత్యేక కానుకలు ఇస్తూ ఉన్నారు, వారపు కానుకలు ఎవరైతే ఇస్తూ ఉన్నారు వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆదరణ కృపా కనికరాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆకాశపు వాకిండ్ల విస్తారమైన దీవుల వారిపై వారి కుటుంబాలపై మీరు మెండుగా మీరు కృంభరించండి. ఈ రెక్కల చాటును వారిని భద్రపరచండి. ఇంకెవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వివాహాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారు, గర్భఫలాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారు వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీ ఆదరణ కృపా కనికరాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఇంకా నాన్న ప్రభా సంఘములు చిన్న బిడ్డల మొదలుకొని యవనస్తులు మొదలుకొని పెద్దల మొదలుకొని ప్రతి ఒక్కరికి నీ కృపా నీ దేవుని మెండుగా అనుగ్రహించండి. సంఘం నడిపిస్తున్న నాయకులను బట్టి సేవకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆదరణ చేత నాయన మమ్మల్ని నడిపించండి. నిశ్చితమైతే నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా కరోనా మరి తగ్గినాన నీ సన్నిధిలో మేము అందరము కూడి నిన్ను స్తుతించుటకు మాయంపచ్చుటకు నీ కృపా నీ దేవుని మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ఆరాధన ద్వారా ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ముందున్న మా తండ్రి నీ నామమున పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మేము మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనను తేక కీనును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవి ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకును మీ కుటుంబాలకును సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాహినీదా కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షం కుమ్మరించు